సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నరదృష్టి అనేటువంటిది ఈ రోజుల్లో చాలా ఇదిగా వింటూ ఉన్నాం. ఏమిటి అంటే దిష్టి తీసేయడము, ఒకరికి బాగలేదు అంటే మూడు దోవలు కలిసే చోట పడేయటము, లేదా షాపులలో ఉండేటువంటి నిమ్మకాయ పచ్చిమిరపకాయలు తీసేసి అమావాస్యకు బయటపడేయటము, వాటిని ఎవరో తొక్కటము, అలా తొక్కిన దానివల్ల రావటము, ఇవన్నీ మూఢనమ్మకాలుగా మనము చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు. ఏముంది అంత ట్రాష్ అని చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టుగా ఏదో వాళ్ళేదో చెప్తారు. అయితే ట్రాషు ఇంకొకటి అని కాదు. ఇది ఎప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనకు పోక పొరుగింటికి పోతే రాక రెండు మాటలు వస్తాయి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, అసుర సంధ్య వేళ సాయంకాలము పూట ఎవరైతే బయట మనం సహజంగా తిరుగుతూ ఉంటాము, ఎలా అయితే ఈ దాటుడు వ్యవహారము అనేటువంటి దానివల్లను, లేదా నరదృష్టి మనము బాగా ఉంటే పచ్చగా ఉంటే ఓర్పు లేక అరే వీడు బాగున్నాడే అనేటువంటి దాంతో అనుకుంటే కూడా, మాట అనుకుంటే చాలు, అబ్బా ఎంత బాగున్నాడు అంటే అది నరదృష్టి కిందికి. అంటే బాగున్నాడు అని అంటూనే ఎందుకంత నరదృష్టి అని అనుకోవచ్చు. అలా అనుకునే కదా కుంతీదేవి ఎంత బాగున్నాడు సూర్యుడు అని అనగానే సూర్యుడు ప్రత్యక్షమైనాడు. అంటే మనమేమి కుంతి కాదు కదా, ఎందుకు ప్రత్యక్షమవుతాడు అని అది కాదు. అమరశిల్పి జక్కన్న లేపాక్షి అనేటువంటి మహాక్షేత్రములో అమ్మ ఆకలవుతుంది అని జక్కన్న తల్లిని అడిగితే, నాయన వంట అన్నము ఉడుకుతూ ఉన్నది, ఒక 5 నిమిషాలైతే 10 నిమిషాలైతే అన్నము వార్చి దించుతాను. సహజంగా పూర్వం ఇప్పుడు మాదిరిగా కుక్కర్లు ఉండేటివి కాదు కదా, ఒక గిన్నె పెట్టుకొని ఒక పంచెలాంటిది దానికి చుట్టి అన్నము వంచి వార్చి ఆ గంజంతా తీసేసి మళ్ళీ పెట్టి కాస్త ఒక మూట పెడితే ఆవిరి అయ్యేది అనమాట. ఆవిరి కాగానే దించేవాళ్ళు, అది విధానం. అలా చేస్తున్నటువంటి రోజుల్లో ఒక 10 నిమిషాలు నాయన అన్నం ఆవిరి పడుతుంది అయిపోతుంది అని చెప్పింది. ఆ కాసేపు పనివంతుడు ఎప్పుడూ కూడా యోగ్యుడు ఎవడు ఊరికే ఉండడు. ఒక కవి అనుకో ఒక కవిత్వం రాస్తాడు, ఒక ఆర్టిస్ట్ అనుకోండి ఒక ఆర్ట్ ఏదో వేస్తాడు. ఇతను అమరశిల్పి జక్కన్న శిల్పాలు చెక్కేటువంటి తత్వము కాబట్టి ఇంటి ముందు పెద్ద విగ్రహం ఒకటి ఉంటే దాన్ని మామూలుగా సప్తఫణాత్మకమైనటువంటి ఒక పాములాగా ఉండేటువంటిది ఇలాంటిది ఒకటి తయారు చేశాడు. ఇట్లా 7 తలలతో ఒక పాము అలా చేసి ఇలా చుట్టి అంతా అయిపోవచ్చింది. ఇక పూర్ణత్వం అవుతుంది అనగా లోపల నుంచి తల్లి వచ్చి, నాయన అన్నం అడిగావు రెడీ అయింది రామరి వడ్డిస్తాను అని పిలవడానికని వచ్చి కొడుకు చెక్కినటువంటి ఆ విగ్రహాన్ని చూసి అబ్బా ఎంత బాగుంది అన్నది. అంతే, అది పూర్తి కాకనే ఇలా మొత్తం అంతా కూడా చీలిపోయింది. అది ఇప్పటికీ శాశ్వతంగా లేపాక్షిలో ఉన్నది. అక్కడికి వెళితే మీరు ఇదే చరిత్రే వాళ్ళు చెప్తారు. అందువలన నరుడి దృష్టికి నాపరాయి పగులుతుంది అన్నప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం కావడంలో పెద్ద తేడా ఏముంది? వీళ్ళు బాగున్నారే, వీళ్ళు మంచి ఇల్లు కొనుక్కున్నారే, వీడు మంచి కారు కొన్నాడే, వీడు ఎలా ఎదిగాడు, మనల్ని మోసం చేయకుండానే ఎదిగాడా, ఇలాంటి మాటలు ఏవో అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్నప్పుడు కూడా మనకు వాళ్ళ మీద మన దృష్టి పడుతుంది. పడినప్పుడు ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే, అమావాస్యకు మనం ఎన్నడో కానీ చేసుకోము, కానీ ప్రతి అమావాస్యకు కూడా నిమ్మకాయ నీళ్లు ఆవు పంచితము ఒక దృష్టిలాగా తీసేయడం ఇంటికి ఒక విధానము. అలాగే పిల్లలకు నరదృష్టి జరిగింది అనంటే ఉప్పు ఆవాలు ఎండుమిరపకాయలు తర్వాత గోడకు కొట్టినటువంటి ఒక పాత మేకు ఒకటి తీసుకొని ఎడమ చేత్తో ఇలా 3 సార్లు తిప్పి మళ్ళీ ఇలా 3 సార్లు తిప్పి మళ్ళీ 3 సార్లు తిప్పి అది అలాగే బయటపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తే దిష్టి దోషాలు అనేటువంటివి పోవటానికి చాలా మేలు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి దిష్టి దోషాలు పోగొట్టుకోవడానికి. మనము ఈ కార్యక్రమంలో ఒక 2 చెప్పాను. అవసరమైనప్పుడు తర్వాత కూడా మళ్ళీ తెలియజేస్తాను గాక. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.